జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇవాళ గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం లోటస్ పాండ్లోని ఓ గెస్ట్ హౌస్లో మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గ్రేటర్ ఎన్నికల సన్నద్ధతపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇవాళ గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం లోటస్ పాండ్లోని ఓ గెస్ట్ హౌస్లో మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గ్రేటర్ ఎన్నికల సన్నద్ధతపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు దగ్గర పడుతుంది. మనకి మార్చి 5వ తారీఖు రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ. తెలంగాణ రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఒకటి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి అభిషేక్ సింగ్ మన్వి పదవీ కాలం కూడా ముగుస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. నోటిఫికేషన్ కూడా వచ్చింది. మార్చి 5వ తారీఖు రోజు మనకి నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక సందిగ్ధత. ఎందుకంటే ఉన్నటువంటి ఎమ్మెల్యే సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి పోటీ చేస్తుందా లేదా అనేది కూడా సందిగ్ధత నెలకొన్నది. కాబట్టి సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గ్రూప్కి వెళ్ళారు. కాబట్టి సో వారు ఎటువైపు ఓటు వేస్తారో తెలియదు. కాబట్టి ఇప్పు జారీ చేస్తే ఖచ్చితంగా వారు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఇప్పు జారీ చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే ఎవరైతున్నారో వారందరూ కొంత అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి ఆ అసంతృప్తి ఖచ్చితంగా ఈ రాజ్యసభ ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఖచ్చితంగా ఈసారి ఒక రాజ్యసభ స్థానానికి పోటీ చేసే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పటికే ఇదే విషయం పైన నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తోటి కేటీఆర్ భేటీ అయ్యి ఇదే అంశం పైన చర్చించారు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి కేటీఆర్ చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. లోటస్ పాండ్ లో ఉన్నటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గెస్ట్ హౌస్ లో ఈ సమావేశం జరిగే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో కేటీఆర్ అక్కడికి వెళ్తారు. కాబట్టి మనకి ఖచ్చితంగా యొక్క రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందు పోటీ చేయదని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఖచ్చితంగా పోటీ చేయాలన్న ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు ఒక స్థానానికి పోటీ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాబట్టి సో ఖచ్చితంగా అందుకు ఎవరికన్నా ఒకరికి బీసీ లేదా ఎస్సీ లేదంటే మైనార్టీకి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందుకు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక వ్యూహ రచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనకి గూడెం మైపాల్ రెడ్డి మనకి మఠాంచల్ నుంచి గెలిచినటువంటి గూడెం మైపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్ళినప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి వ్యక్తపరుస్తూ వస్తున్నాడు ఈ మధ్య కాలంలో. సో అలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. వారందరూ కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకు ఈసారి పోటీలో ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలన్నది ఇంకా పేరు ఫైనల్ కానప్పటికీ కూడా దఫదఫాలుగా చర్చలు చేసిన తర్వాత ఫైనల్ గా ఒకరికి ఇచ్చే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాబట్టి అది మరి ఈసారి ఏ సామాజిక వర్గానికి దక్కుతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ. ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఈసారి మైనార్టీకి లేదా ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని కేసీఆర్ తో నిన్న కేటీఆర్ చర్చ చేసినట్టు తెలుస్తుంది. సో తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత ఎమ్మెల్యేలతో కూడా ఈ విషయాన్ని చర్చ చేసిన తర్వాత సో అప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటనే ఫైనల్ చేసుకున్న తర్వాత అప్పుడు నామినేషన్ దాఖలు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మార్చి 5వ తారీఖు రోజు మనకి నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ. కాబట్టి సో మనకి మార్చి 4వ తారీఖు లోపు ఖచ్చితంగా ఒక స్పష్ట బీఆర్ఎస్ పార్టీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ భేటీ ఇదే అంశం పైన చర్చించారు. కాబట్టి సో ఎమ్మెల్యేలతో కూడా చర్చ చేసిన తర్వాత ఖచ్చితంగా విషయాన్ని ఫైనల్ చేసి అభ్యర్థి ఎవరనేది కూడా నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు మనకి 4వ తారీఖు రోజు రాజ్యసభ ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ ఎవరనేది కూడా మనకి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సో వారు
మనకి 5వ తారీఖు రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య 27 మంది ఉన్నప్పటికీ కూడా సో ఖచ్చితంగా మిగిలిన 10 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసే యోచనలో ఉన్నట్టు కూడా భావిస్తుంది. అందుకు పార్టీ ఇప్పు కూడా జారీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇప్పు జారీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అదర్ పార్టీకి ఓటేసినప్పటికీ అది చెల్లుబాటు కాదు, లీగల్ ఒపీనియన్ లో భాగంగా ఇది జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేసి ఆ యువరచన చేసే యోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. కాసేపట్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు విచారణ జరగనుంది. కడియం శ్రీహరి కాసేపట్లో స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. కడియం లాయర్లను పిటిషనర్ తరపు లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. విచారణ అనంతరం స్పీకర్ ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. సుప్రీం గడువు నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ విచారణ వేగవంతం చేశారు. కాసేపట్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు విచారణ జరగనుంది. కడియం శ్రీహరి కాసేపట్లో స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. కడియం లాయర్లను పిటిషనర్ తరపు లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. విచారణ అనంతరం స్పీకర్ ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. సుప్రీం గడువు నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ విచారణ వేగవంతం చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే సమాధానం ఉంది, అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ ఈ రోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ పై విచారణ చేపట్టినారు. నిన్న మనం చూసాం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్ పై విచారణ జరిపినటువంటి స్పీకర్ ఆ పిటిషన్ ని మార్చి 2కు వాయిదా వేసింది. ఇక ఈ రోజు కడియం శ్రీహరి పిటిషన్ పై పిటిషన్ వేసినటువంటి జియాఖండ్ రెడ్డి ని అటు కడియం శ్రీహరి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇప్పటికే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టు కూడా వీడియోలు, ఆడియోలు, కొన్ని ఫొటోస్ కూడా స్పీకర్ అందించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ తాజాగా ఈ రోజు కడియం శ్రీహరి అడ్వకేట్లు మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి వీరి విచారణ కూడా ఉంటుంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నోటీసులు ఇచ్చి విచారిస్తారు. ఇప్పటికీ విచారణ అయితే జరుగుతుంది. ఈ రోజు కడియం శ్రీహరి విచారణ మరి కాసేపట్లోనే ప్రారంభమవుతుంది. కడియం శ్రీహరి విచారణ కంప్లీట్ అయిన తర్వాత మార్చి 2వ తేదీన మరొకసారి అటు దానం నాగేందర్ పిటిషన్ పై కూడా విచారణ ఉంటుంది. కాబట్టి ఈ 2 పిటిషన్లకు సంబంధించిన విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తారనేది రాజకీయంగా చాలా ఉత్కంఠ అయితే కనబడుతుంది. ఎందుకంటే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరిపై కూడా త్వరగతిన విచారణ కంప్లీట్ చేసి ఏదో ఒకటి డిసిజన్ తీసుకోవాలంటే కూడా ఇప్పటికే 4 వారాలు సమయం ఇచ్చింది. 4 వారాల గడువు కూడా కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో స్పీకర్ ఈ కేసుని స్పీడప్ చేశారు. ఇక ఈ రోజు విచారణ తర్వాత మార్చి 2వ తేదీన మరొకసారి విచారణ కంప్లీట్ అయిన తర్వాత వీరిద్దరి విషయంలో కూడా స్పీకర్ తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఇప్పటికే 8 మందికి క్లీన్ ఇచ్చిన స్పీకర్ తాజాగా ఈ ఇద్దరికి ఎలాంటి తీర్పు ఇస్తారని మాత్రం రాజకీయంగా అయితే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్ష జరపనున్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్పై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి నుంచి జూన్ వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ చేయనుంది. విభాగాల వారీగా 99 రోజుల్లో చేయాల్సిన పనులను ఇవాళ తుది ఆమోదం తెలపనుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్ష జరపనున్నారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్పై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి నుంచి జూన్ వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ చేయనుంది. విభాగాల వారీగా 99 రోజుల్లో చేయాల్సిన పనులకు ఇవాళ తుది నిర్ణయం తెలపనుంది. దేవాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కోకాపేట పోలీస్ శాఖ విశాఖ శారదా పీఠానికి వెళ్లిన హరీష్ రావు తమ ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించామని, దేవాలయ స్థలాన్ని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పీఠం నిర్వాహకులను భయాందోళనకు గురి చేయడం సరికాదని తెలిపారు. వ్యవహారాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల అక్రమాల పరంపర చివరికి దేవాలయాలకు మఠాలకు కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డది. హైదరాబాద్ లో దాదాపు 16 దేవాలయాలు నడుస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు హైదరాబాద్ లో ఉన్నారు. మరి శారదాపీఠం వైజాగ్ లో ఉంటే హైదరాబాద్ లో కూడా శారదాపీఠాన్ని నిర్మించాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 2 ఎకరాల స్థలం ఇస్తే అద్భుతమైనటువంటి పీఠం ఇక్కడ నిర్మాణం అయిపోయింది. స్వామీజీ గారు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. దేవాలయ నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ ఒక గోశాల నిర్మాణము, నిత్య అన్నదాన కార్యక్రమము, వేద పాఠశాల ఇవన్నీ ఇక్కడ నిర్మిస్తా ఉన్నారు. ఇవన్నీ జరగడం రేవంత్ రెడ్డి గారు నీకు ఇష్టం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దేవాలయాన్ని కూల్చాలనుకుంటున్నావు, ఎందుకు ఈ మఠాన్ని కూల్చాలనుకుంటున్నావో నేను ఈ రోజు అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, హైడ్రా పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదాపీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? కోనసీమ జిల్లాలో చైతన్య స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం బయటపడింది. సక్కినేటిపల్లిలో పిల్లల ప్రాణాలతో స్కూల్ యాజమాన్యం చెలగాటమాడుతున్నారు. స్కూల్ బస్సు కొబ్బరి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. స్కూల్ బస్సు క్లీనర్కు ఇవ్వడంతో ప్రమాదం జరిగింది. స్కూల్పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భూమి అమ్మిన వ్యక్తి కొడుకే కబ్జా చేసిన ఘటన నెల్లూరు జిల్లా సూరాయపాలెంలో చోటు చేసుకుంది. 1981లో గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అప్పటి తలారి నుంచి 1080 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కొన్నాళ్లు అక్కడే నివాసం ఉన్న ఆమె జీవనోపాధి నిమిత్తం చెన్నై వలస వెళ్లారు. ఈ సమయాన్ని ఆసరగా చేసుకున్న సదరు తలారి కుమారుడు పెంచలయ్య ఆ స్థలంపై కన్నేశాడు. రాజకీయ అండదండలతో లక్ష్మమ్మకు చెందిన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి అందులో ఏకంగా ఒక భవనాన్ని నిర్మించేశాడు. ఈ విషయం తెలిసి బాధితురాలు తన స్థలం గురించి ప్రశ్నించగా సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వాపోయింది. నీకు దిక్కున్న చోటు చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నాడని తెలిపింది. న్యాయంగా కొనుక్కున్న భూమిని కబ్జా చేయడమే కాకుండా ఎదురు తిరిగితే బెదిరిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నా స్థలాన్ని నాకు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీవన ఉపాధి కోల్పోయి చెన్నై నుంచి వచ్చి ఇక్కడ ఏదో స్థలం ఉంది ఏడేదో బతకదామని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దానికి కూడా రియాక్షన్ లేకుండా, మనిషి కరకరింగ్ లేకుండా ఇక్కడ లోకల్ నాయకులు అంటే వ్యక్తులు ఈ విధంగా అక్రమాలు. నేను వచ్చి కోలకాడ పెంచిలియ కాడ మేము స్థలం 30 ఎకరాల స్థలం కొన్ను 1980లో స్థలం కొద్ది రోజులు కాపురం చేసినాను కదా. మా బతుకు తీరు చెన్నైకి పోయినాం, కూలి పని చేసుకుంటా బతుకుతున్నాం. ఇప్పుడు వయసు అయిపోయింది, కూర్చొని పిల్లకాయలు ఏదైనా సహాయం చేస్తారో ఏమైనా ఉన్నాము అని చెప్పేసి మళ్ళీ మేము స్వగ్రహానికి వచ్చేసినాం. అదయ్యా మా పరిస్థితి. మేము వచ్చే టయానికి కోలకాడ పెంచిలియ కొడుకు పెంచిలియ మేము వచ్చేళ్ళకి మా స్థలానికి ఆక్రమించి ఊళ్ళ పేరు మీద మార్చుకోవాలని ఆలోచనలో పై అధికారులను పెట్టుకొని మమ్మల్ని చేస్తారు. ఇప్పుడు డల్లారి పని చేస్తుండ్రు, గవర్నమెంట్ పని ఎవరికి మాకు పనే లేదు. మేమిద్దరం ముసలోళ్ళని, మేము ఇక్కడ బతకదామని వస్తే మమ్మల్ని బెదిరిస్తుండ్రు, ఊళ్ళో వాళ్ళని పెట్టుకొని బెదిరిస్తుండ్రు. కాబట్టి మీరు ఏదో వీడియోతో ఉన్నా మాకు మంచిది చేస్తారని మేము కోరుకుంటున్నాము. నేను పాలకాడి పెంచిలి కాడ స్థలం కొన్నాను. స్థలం కొని నేను చెన్నైకి బతుకు తిరిగి కోసం నేను చెన్నైకి పోయినాను. నేను వచ్చి ఇప్పుడు అడిగితే మమ్మల్ని పోలీసులు పట్టించిండు, వాళ్ళని కొట్టండి అని చెప్పిండు. ఆయన మళ్ళీ ఆ నుంచి మేము ఇక్కడికి వచ్చినాము. వస్తే మేము ఏడుంటే వాళ్ళ సామాన్లు ఏమి లేవు మా ఇంట్లో. మా సామాన్లు బయట వేస్తే మా సామాన్లు అన్నీ బయట వేసారు. వాళ్ళని లోపల వేయండి అని చెప్తారు. సార్ మీరు నాకు న్యాయం చేయాలి. దండు పెంచలమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకుని, ఆమె దండు పెంచలేయ కోళ్ళకాడు పెంచలేయ దగ్గర 1980లో 30 ఎకరాల స్థలం అలాగే 5 సెంట్ల భూమిని దండు పెంచలేయకి కోళ్ళకాడు పెంచలేయ రాసి ఇచ్చారు. అక్కడ గ్రామంలో ఉన్న కోళ్ళకాడి పెంచలేయ కుమారుడు పెంచలేయ తలారిగా ఉద్యోగం చేస్తా దాన్ని ఆక్రమించి ఇక్కడ లోకల్ సపోర్ట్గా ఉన్న నాయకులు వాళ్ళ సపోర్ట్ చూసుకొని లేనిపోని గొడవలు సృష్టించి వాళ్ళ నెట్టి గొడవలు చేసి ఈరోజు వాళ్ళ చెల్లెలు కొడుకుగా నేను వచ్చాం. మేము అడిగాం ఏందా ఇది పరిస్థితి అని అడిగితే, మీరు దిక్కున్న చోటు చెప్పుకోండి, మీరేం చేస్తుంటారో చేసుకోండి, మేము చేసేది మేము చేస్తాం, మీకు సంబంధం లేని విషయం మీరేంది మమ్మల్ని అడిగేది అని చెప్పేసి మా మీద కూడా రివర్స్ అయ్యారు. ఇదేందయ్యా ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి మేము పొదలకూరు మండలం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాం, అర్జీ పెట్టాం. ఆయన చూశారు, గ్రామ సర్వేని పంపించారు, కొలిశారు, వాళ్ళు రాళ్ళు బీకేశారు. తర్వాత మండల సర్వేయర్ వచ్చారు, వాళ్ళు అద్దులు వేశారు, రాళ్ళు కొలిశారు, అద్దులు వేశారు, పక్కన ఉన్న స్థలాలన్నిటిని కూడా కొలిశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ రాళ్ళు బెరికేశారు. మేము అనేది ఏంటంటే గవర్నమెంట్ ఈ స్థలంకి సంబంధించి పట్టాపాలెం అగ్రిమెంటు 1988లో రాసింది. దీన్ని అధికారులు మా యందు దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మనిషి మరణించినా నేత్రదానం చేయడం వల్ల పునర్జన్మతో ప్రపంచాన్ని చూడవచ్చు. దీనిని అక్షర సత్యం చేస్తూ సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో కుటుంబ పెద్ద మరణంతో దుఃఖంలో ఉన్నవారు పెద్ద మనసుతో దుఃఖాన్ని దిగమింగుకొని ఇంటి పెద్ద కళ్లను దానం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామానికి చెందిన బండి బాలకృష్ణ గుండెపోటుతో మృతి చెందాడు. బాలకృష్ణకు 2 ఆడపిల్లలు, భార్య, తల్లి ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు బాలకృష్ణ మృతితో కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బాలకృష్ణ మృతి తెలుసుకున్న లయన్స్ క్లబ్ వారు మృతిని కుటుంబ సభ్యులతో మాట్లాడి నేత్రదానం వల్ల జరిగే ప్రయోజనాలను వివరించి ఒప్పించారు. బాలకృష్ణ మృతి చెందినప్పటికీ తన కళ్ళు మరొకరికి చూపునిస్తాయని సంతోషం బాలకృష్ణ కుటుంబంలో చిగురించింది. గ్రామం మొత్తం విషాద ఛాయలతో అలుముకున్నప్పటికీ బాలకృష్ణ కుటుంబ సభ్యులను అందరూ అభినందిస్తున్నారు. అనకాపల్లిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. Rambelli Industrial Park. The project represents a significant milestone in industrial development of Uttarandhra and reinforces Andhra Pradesh position as a preferred destination for advanced pharmaceutical manufacturing. Wherever I go, I give 3 clear reasons why you should consider Andhra Pradesh
not as your next destination, but as your home. The first is speed of doing business. Blue Jet is a testimony to it. We had a conversation exactly 12 months back. It was an idea, and we are here today breaking ground. And this is not a project in isolation. If you look at it, once we shake hands on the way forward, it no longer is your project, it becomes our project. State plays a very important role in ensuring that it actually gets executed. We look at investors as partners and not as outsiders. And that is a commitment with which we are here in the state of Andhra Pradesh are able to deliver on the speed of doing business. Second is, of course, a proven track record of our leadership. You know, our Chief Minister, Mr. Naidu, requires no introduction. I keep telling him that people remember him only when tough times come. He's one of those rare politicians who's been given an opportunity to rewrite his legacy all over again. All of you have seen what he's done to Hyderabad, and he's doing that magic all over again here in our great state of Andhra Pradesh. The third reason is that Andhra Pradesh only has the double engine bullet train Sarkar. Lot of states in India have double engine Sarkar, but only Andhra Pradesh has the double engine bullet train Sarkar. All of you know the word Namo. Namo means Narendra Modi ji. But here in Andhra Pradesh has a very different definition. Namo means Naidu ji and Modi ji together. And both of them together are driving the state. And that's why we are able to deliver projects at a pace that India has never seen. You know, behind every success story, it starts with the first step. And that first step happened at my home in Amravati, where my secretary came to me and told me, one Mr. Venu Babu from Mangalgiri wants to meet you. So I represent a constituency called Mangalgiri. It's a constituency that my party hasn't won since 1985. So I take any request from Mangalgiri quite seriously. So I might take time to meet my minister or my MP or my MLA, but a citizen of Mangalgiri has a green carpet. So naturally, I met, Venu. And then he came and he introduced himself, he introduced the company. Then he told me that they're looking at a project, they want to expand, and why not Andhra Pradesh? Why can't we bring them here? So what started off, conversation over a cup of coffee, really caught our imagination. And when all of us have a collective goal to achieve, I think magic can happen. And that magic is what I call Blue Jet coming to here in Visakhapatnam. As the leadership of Blue Jet has shared, we are a transparent government. We deliver on our promise of speed of doing business. That is why here we were able to deliver a 102-acre to Blue Jet. And I was talking to Shivan and I was telling him, this is no longer your largest project. This should be your only project. You should only expand here. And I offered to him that he should relocate to Visakhapatnam with his entire family. And I'll give him an analogy why. If Bangalore were to marry Goa and have an offspring, that is Visakhapatnam. So we have best of both worlds. So you should really consider calling Visakhapatnam now your home. This is a proposed investment here of 2,300 crores. And it's not about the amount of money that's getting invested here. For me, it's the amount of jobs we are creating here. This investment in its lifetime will end up creating both direct and indirect close to 2,000 jobs. And it's going to be a critical part, a catalyst in creating a pharma ecosystem here in our state of Andhra Pradesh. And that's what really excites me. As a state, I was sharing with Shivan that, we believe in the importance of creating clusters. As a state, we are creating close to now 22 clusters. In each of these clusters, we want to bring in
the entire ecosystem. So a great example of this is pharma. And the idea is, how can I get all the players of this ecosystem to come here? And how can I bring them all in a 100-kilometer radius? And that's what I call verticals. And horizontal is where my department plays a larger role, which is education, skilling. And then how do we bring in certification agencies, testing agencies, and create a tight ecosystem? So I think one thing we all have to accept is, we are tired of hearing success stories from outside India. It is time for India to show the way for the world. It is time for us to rewrite history together. And this is a classic example where the private sector, the political system, the bureaucracy, if we come together, we can rewrite history and create legacy. And that's what really excites us here in Andhra Pradesh. You know, our government is young. We are 20 months into our term. But I'm really excited to share that we've attracted 25.3% of India's investment to Andhra Pradesh. So if 100 rupees is getting invested in India, 25.3 rupees is coming to Andhra Pradesh. And that's what sets us apart from the rest of the country. And North Andhra is where we are. North Andhra is our economic hub. The greater Visakhapatnam economic region is expected to contribute to $1 trillion to the state economy. And here we are really excited to make this the cluster for pharma and bulk drug, medical equipment manufacturing, petrochemical and downstream industries, advanced manufacturing, information technology, and needless to say, it's also going to be a data city, not for India, but for the world. And that's where Visakhapatnam is going to play a very important role in our growth story. And we're really excited to have BlueJet here. And I'd like to reiterate, this is just the beginning of our journey. For us, it's all about relations. It's all about building things together. It's all about scripting history together. If you look at the kind of mandate that people of Andhra Pradesh have given our government, it's historic. In the last election, we have won 94% of the seats that we contested together. So this is history. 50% of our legislatures are first-timers. 17 out of 25 ministers are first-timers. So we bring in raw energy, raw passion to create history. So I'd like to thank BlueJet for being part of creating this history together. And rest assured, you know that I'm only one WhatsApp message away. If there's anything, anytime that we can do, any issue that is taking more than 24 hours to resolve, I am there. I am one message away. And you have my number, Shivan. So we're all in it together. And I, of course, come having specific asks from you. The first ఇక ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఇది ఒక్కసారిగా రాదు, ఇది మెల్లగా వస్తుంది. మొదట ఒక వైరస్, తర్వాత సంవత్సరాల పాటు శరీరంలో నిశ్శబ్దంగా మార్పులు, చివరికి ప్రాణాంతక వ్యాధి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది పూర్తిగా నివారించగలిగే క్యాన్సర్. ఈ వ్యాధికి ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పివి. ఈ వైరస్ సోకిన వెంటనే క్యాన్సర్ రాదు. చాలా సందర్భాల్లో శరీరం వైరస్ను ఎదుర్కొంటోంది. కానీ కొన్ని రకాల క్యాన్సర్ వైరస్లు, ముఖ్యంగా HPV-16, HPV-18 రకాలు దీర్ఘకాలం ఉంటే గర్భాశయ ముఖద్వార కణాల్లో మార్పులు తెస్తాయి. ఆ మార్పులు గుర్తించకుండా వదిలేస్తే అవి క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది. భారతదేశంలో ప్రతి ఏడాది 1 करोड़ से ज़्यादा जो बालिकाएं हैं उनका टीकाकरण करना है और इस टीकाकरण से सर्वाइकल कैंसर को हराने में इस अभियान की एक अहम भूमिका मानी जा रही है। और ये टीका आखिरकार बहुत ज़रूरी क्यों है, आइए इसे समझने की कोशिश करते हैं। भारत में सर्वाइकल कैंसर की अगर बात करें तो ये महिलाओं में होने वाला दूसरा सबसे बड़ा आम कैंसर है और वैज्ञानिक शोध बताते हैं कि किस तरह से HPV संक्रमण, खासकर टाइप 16 और 18 जो हैं उसमें ज़्यादा मामले जब सामने आते हैं, तो इस टीकाकरण यानी कि इस वैक्सीनेशन ड्राइव से इस बीमारी को हराना सरकार का मकसद है। और नारी सशक्तिकरण के लिहाज से जब हम स्वास्थ्य को
सबसे ज़्यादा महत्वता देने की बात करते हैं, ये अहम हो जाता है। वैश्विक लेवल पर भी भारत की भागीदारी इस HPV टीकाकरण की वजह से है, क्योंकि HPV टीकाकरण को अपने राष्ट्रीय टीकाकरण योजना में भी शामिल किया गया, जो भारत की वैज्ञानिक प्रमाणों और सुदृढ़ नीति के आधार पर स्वास्थ्य सुधार की दिशा में किस तरह से लगातार बड़े बड़े कदम भारत रख रहा है, ये उसे सुनिश्चित करता है। साथ ही बेटियों के सुरक्षित और संरक्षित भविष्य की ओर ये एक बड़ा कदम है, क्योंकि हम मानते हैं कि जिस तरह से बालिकाएं स्वस्थ होंगी तभी परिवार, समाज और राष्ट्र मजबूत बनेगा। 14 यानी कि 14 साल की जो उम्र, टीन एज जहाँ से एडोलेसेंस शुरू होता है, इस उम्र में इस टीके का लगाया जाना और जिस तरह से इसे राष्ट्रव्यापी अभियान बनाया जा रहा है सर्वाइकल कैंसर को हराने में, क्योंकि महिलाओं में दूसरा सबसे बड़ा कॉमन कैंसर इसे माना जाता है, ये एक अहम अभियान है जिसे जन आंदोलन बनाने की कवायद लगातार सरकार कर रही है। तो सुरक्षित भविष्य की ओर बेटियों के बढ़ते हुए कदम और सुनिश्चित करना कि हर बालिका को समय पर ये टीका मिले, भविष्य में सर्वाइकल कैंसर के मामलों में कमी लाई जा सके, प्रिवेंशन के लिहाज से ये बहुत अहम है। तो मिशन मोड में इस अभियान को चलाया जाएगा, जिसमें पात्र बालिकाएं जो निर्धारित केंद्र हैं उनमें टीका लगवा सकेंगी और इसके बाद नियमित टीकाकरण कार्यक्रम का इसे हिस्सा बनाया जाएगा। तो स्वस्थ नारी के विजन को आगे बढ़ाने के मकसद को ध्यान में रखते हुए सरकार अपना लक्ष्य जो है वो लेकर चल रही है। तो करीबन 1 करोड़ से ज़्यादा जो 14 वर्ष की बालिकाएं हैं उनके सुरक्षित और संरक्षित स्वस्थ भविष्य के लिए भारत में महिलाओं में दूसरा सबसे बड़ा आम कैंसर से माना जाता है। जो बालिकाएं हैं उनसे अनुभव सुनते हुए प्रधानमंत्री यहाँ पर नज़र आ रहे हैं, तमाम बालिकाएं जिनकी उम्र 14 वर्ष के आसपास है। और ये टीकाकरण राष्ट्रव्यापी अभियान जो है, कैसे जब हम आधी आबादी की बात करते हैं उसे सुरक्षित भविष्य देने की दिशा में एक बड़ा कदम माना जा रहा है। प्रधानमंत्री उनसे उनके अनुभवों को सुनते हुए, उनकी मन की बात को समझते हुए और अपने भी अनुभव उनके साथ साझा करते हुए यहाँ मुस्कुराते हुए। భారతదేశంలో ప్రతి ఏడాది లక్షలాది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్య నిపుణుల అంచనా ప్రకారం ప్రతి 2 నిమిషాలకు ఒక మహిళ ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతున్నారు. ఇది కేవలం ఒక వైద్య సమస్య కాదు, ఇది ఒక సామాజిక సమస్య కూడా. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ సదుపాయాలు తక్కువ, పాప్స్వేర్ పరీక్ష గురించి అవగాహన తక్కువ. చాలా మంది మహిళలు లక్షణాలు తీవ్రమయ్యే వరకు పరీక్షలు చేయించుకోరు. और मजबूत करने की दिशा में एक बड़ा कदम माना जा रहा है। इन बालिकाओं की आंखों में कई सपने हैं, आत्मनिर्भर और आत्मशक्ति के साथ अपने करियर में आगे बढ़ने के और स्वास्थ्य के लिहाज से कोई व्यवधान ना आए और स्वस्थ रहें, संरक्षित रहें, उनका भविष्य सुरक्षित रहे, उस लिहाज से ये अभियान जो कि राष्ट्रव्यापी अभियान बन रहा है, ये एक अहम कदम माना जा रहा है। जब हम बात करते हैं तो कार्यान्वयन यानी कि इसकी इम्प्लीमेंटेशन और पहुंच यानी कि एक्सेस बहुत इम्पॉर्टेंट है जब हम इस वैक्सीनेशन ड्राइव की सफलता की बात करते हैं। और ये इस वैक्सीनेशन की जो उपलब्धता है वो सरकारी स्वास्थ्य केंद्र, आयुष्मान आरोग्य मंदिर और मेडिकल कॉलेजेस में इसकी उपलब्धता को सुनिश्चित किया जाएगा। और इसलिए सोशल मीडिया प्लेटफॉर्म्स पर भी जन जागरण करते हुए कैसे ये एक ऐतिहासिक कदम है जहां 14 साल की लड़कियों के लिए राष्ट्रव्यापी HPV जो टीकाकरण है उस अभियान की शुरुआत की गई है, क्योंकि सर्वाइकल कैंसर मुक्त भविष्य की ओर ये एक निर्णायक पहल, निर्णायक कदम जो देश के सर्वांगीण विकास की ओर आगे बढ़ता हुआ नजर आता है। क्योंकि स्वास्थ्य के क्षेत्र में ये युगांतकारी बदलाव लाना ज़रूरी है और इस वैक्सीनेशन ड्राइव को जन आंदोलन बनाया जा रहा है सरकार द्वारा, जहां पर जो 14 वर्ष की किशोरियां हैं उन्हें ये टीका लगाया जाएगा। 1 करोड़ से ज़्यादा जो लड़कियां हैं उन्हें ये जो वैक्सीनेशन है वो मुफ्त में लगाई जाएगी। और स्वास्थ्य से संरक्षा और अपने भविष्य को सुनिश्चित करने के लिए ये अहम सर्वाइकल कैंसर टीकाकरण भारत के स्वास्थ्य क्षेत्र को नई मजबूती देता हुआ नजर आएगा। हम जानते हैं कि किस तरह से हमने पोलियो को अपने देश से बाहर खदेड़ा, टीबी के प्रति भी यही अभियान हम चला रहे हैं और अब सर्वाइकल कैंसर को भी देश से बाहर निकालना है। उस लिहाज से ये बड़ा कदम माना जा रहा है
सर्वाइकल कैंसर को जड़ से उखाड़ने के लिए सरकार की ये कवायद स्वास्थ्य के लिहाज से बेहद अहम मानी जा रही है। तो स्वस्थ नारी विकसित भारत के उस संकल्प को परिलक्षित करने के लिए बहुत मजबूत धुरी है और इसीलिए हर साल 1 करोड़ से ज़्यादा लड़कियों को मुफ्त में ये वैक्सीन लगाई जाएगी। और टीकाकरण का जो ये राष्ट्रीय अभियान इसका शुभारंभ हुआ है और इस अभियान से महिलाओं में होने वाले सर्वाइकल कैंसर की रोकथाम के लिहाज से ये बड़ा अहम माना जा रहा है। शुरू के 3 महीने की अवधि में इसे मिशन मोड पर चलाया जाएगा। मिशन मोड यानी कि किस तरह से हर आरोग्य मंदिर जो है आयुष्मान का, वहाँ जो सामुदायिक स्वास्थ्य केंद्र है वहाँ पर इसे लगाया जाएगा। फिर इसे राष्ट्रव्यापी वैक्सीनेशन के लिहाज से మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తీసేయడం రాష్ట్రంలో ఇదో పెద్ద స్కామ్ జరుగుతుంది. విలువైనటువంటి భూములను గుర్తించి నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, సెటిల్మెంట్ కాగానే తీసేయడం. పెట్టుడెందుకు, తీసుడెందుకు? దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బయట పెట్టండి. ఇలా మా జనగామ మీడియా మిత్రులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఈ భూభారతి లొసుగులను బయటకు తీసిందే మీరు, ప్రభుత్వం తీయలే. దొంగల్ని గవర్నమెంట్ దొరకబట్టలే, మా జర్నలిస్టులు దొరకబట్టిండ్రు. మా జర్నలిస్టులు అద్భుతంగా ఆ విషయాల్ని బయటకు తీసిండ్రు మీరు. అయితే మీరు తీస్తే తూతూ మంత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి ఈ కేసును ప్రభుత్వం దూరం చేస్తూ ఉంది, అంటే మాయ చేస్తూ ఉంది. అసలు విషయాలు బయటకు రానియడం లేదు. ఈ కేసును నీరు గారుస్తుంది ప్రభుత్వం. అసలు ఈ కేసు వివరాలు ఎందుకు బయట పెట్టలేరు? ఇది 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగింది. జనగామ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్ జిల్లా 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగితే దీని మీద విచారణకు ఒక సిట్ వేయొచ్చు కదా. ప్రతిపక్షాల మీద మా మీద సిట్ల వేస్తున్నారు. కేసీఆర్ గారినో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి మా మీద మాత్రం సిట్ల వేస్తున్నారు. ప్రతిపక్షాల మీద కమిషన్లు వేస్తున్నారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, మా గౌరవ శాసనసభ్యులు కౌశిక్ మీద సిఐడి వేసిండ్రు. బీఆర్ఎస్ నాయకులను వేధించడానికి సిట్టులు, సిఐడిలు, కమిషన్లు, అక్రమ కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ మీద చేస్తారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు కొడతా ఉంటే, ఖజానాను కొల్లగొడతా ఉంటే, 35 మండలాల్లో స్కామ్ జరిగితే దీన్ని ఇప్పటి వరకు బయటకు ఎందుకు తీయడం లేదు? దీని మీద సిఐడి విచారణలో ఒక సిట్తో వేసి దొంగల్ని దొరకబట్టాలనా వద్దా? ఏం చేస్తున్నారు? సింపుల్ గా 35 మండలాల్లో కేసు జరిగితే 48 మంది మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఓ 15-16 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఇక కేసు నీరు గాచేసిండ్రు. అసలు విషయాలు బయటకు వస్తలేవు. వీళ్ళకి సింపుల్ క్వశ్చన్, భూభారతి పోర్టల్ యొక్క ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్కి ఎట్లా దొరికింది? భూభారతి పోర్టల్ దాన్ని ఎడిట్ చేయాలంటే కేవలం ఆర్డీఓకు, తహసీల్దార్కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇవాళ ఈ కేసులో డబ్బులు కట్టేటువంటి డబ్బులను 10% చూపించి ఆ ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్ ఎట్లా చేసిండు? ఆపరేటర్ చేతికి ఆ కోడ్ ఎట్లా పోయింది? ఆపరేటర్ ఏ రకంగా ఎడిట్ ఆప్షన్ చేసిండు అంటే దీని వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, దీని వెనుక అధికారులు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక ఆపరేటర్కి అంత ధైర్యం ఉండదు. ఒక ఆపరేటర్కు ఎడిట్ ఆప్షన్ చేసే అవకాశం ఉండదు. ఒక ఆపరేటర్ ఇదంతా చేసిందంటే డెఫినెట్గా దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నారు. అయితే ఈ విషయాలు బయటకు రాకుండా ఉండడానికి, అధికార పార్టీ నాయకుల పేర్లు బయటకు రాకుండా ఉండడానికి, ఏ అధికారులు దీంతో కుమ్మక్కయ్యారో అది బయటకు రాకుండా ఉండడానికి నామమాత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి మమ అనిపించేసింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అసలు ఇది ఎన్ని జిల్లాల్లో జరిగింది, ఎంత నష్టం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జరిగింది,
దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, అన్ని విషయాలు తేలాలంటే వెంటనే ఒక సిట్ వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెవెన్యూ మంత్రి గారు అన్ని విషయాలు బయట పెట్టండి. మేడ్చల్ జిల్లాలో ఎంత జరిగింది, యాదాద్రిలో ఎంత జరిగింది, భువనగిరిలో ఎంత జరిగింది, ఈ 3 బయట పెట్టింది విలేకరులే. మరి ఇంకా మిగతా జిల్లాల్లో ఎక్కడెక్కడ జరిగింది, రాష్ట్రం మొత్తం ఎన్ని జిల్లాల్లో ఎంత అవినీతి జరిగింది, ఎంత కుంభకోణం జరిగింది, దీని వెనుక ఎవరున్నారో అన్ని బయట పెట్టాలని మేము ఇలా ఆ పేలని బాంబుల మంత్రిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బయట పెట్టాలని ఇవాళ ఎందుకు నోరు మూసుకున్నావు? ఆయనకంతా అహంకారం, ఆయన ఒళ్ళంతా శరీరం అంతా అహంకారంతో నిండి ఉంటుంది. మాట్లాడితే అహంకారంతోనే మాట్లాడుతుంటాడు. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ నీ శాఖలో జరుగుతుంటే నువ్వు ఎందుకు పెదవిప్తలేవు? ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిండా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు పడతా ఉంటే, ప్రజల డబ్బును కొంతమంది కొల్లగొడతా ఉంటే, దీని మీద ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఎందుకు రివ్యూ చేయలేదని అడుగుతా ఉన్నా. చీటికి మాటికి రివ్యూ చేసి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టే రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల డబ్బు మీ యొక్క లోపభూయిష్టమైనటువంటి భూభారతి వల్ల నష్టం జరిగితే రివ్యూ చేసే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఎందుకు రెవెన్యూ మంత్రిని చూస్తే భయపడుతున్నావా? పొంగిలేట్ అంటే నీకు భయమా? కారణమేంటి? పొంగిలేట్ బయట పెట్టడా, ముఖ్యమంత్రి రివ్యూ చేయడా? ఇది ప్రజల సొమ్ము కదా. రైతు బంధు ఇయ్యే శాత కాదు నీకు. ఇవాళ రైతు బంధు ఇయ్యకుండా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నావు నువ్వు. ఇలా ముఖ్యమంత్రి గారు ఏమన్నా అడిగితే డబ్బులు లేవంటాడు. నీకు మాత్రం 100 కోట్ల రూపాయలతో నువ్వు క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చు, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడొచ్చు. నీకు ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయి, కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి పైసలు ఉంటాయి, అందాల పోటీలు నిర్వహించడానికి పైసలు ఉంటాయి, లేదు ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలుంటాయి, మూసీలో పేదల ఇండ్లు కూలగొట్టి గాంధీ విగ్రహం పేరిట 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి పైసలుంటాయి. రైతులు అనగానే పైసలు లేవని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి బూతుల మీద ప్రేమ ఉన్నది కానీ రైతుల మీద ప్రేమ లేదు. బూతులు మాట్లాడడానికి నీకు నోరు వస్తుంది, రైతుల గురించి మాట్లాడడానికి నోరు రాదు. ఇలా సాదా బైనామా. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6,18,000 మంది రైతులకు ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా చేసి ఇచ్చిండు కేసీఆర్ గారు. 2వ దశ అప్లికేషన్లు తీసుకున్నది బీఆర్ఎస్. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా చేస్తామంటే 8,92,000 మంది రైతులు దరఖాస్తు పెట్టారు. ఈ రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా సాదా బైనామా చేయలే. కేసీఆర్ గారు సాదా బైనామా ఎట్లా అమలు చేసిండ్రు? మోక మీద పోయిండు, భూమి కొన్నది నిజమేనా, పక్కనుండే రైతుల్ని అడిగిండ్రు, ఈయన సాగు చేసుకుంటుండా అని అడిగిండ్రు, అది నిజం ఉంటే ఆర్డర్ పాస్ చేసిండ్రు, వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చేసినాం, టైటిల్ డీడ్ ఇచ్చేసినాం. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఆ రోజేమో ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండ్రు? మేము గెలవంగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీ, సాదా బైనామా ఫ్రీ, మేము గెలవంగానే ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఎల్ఆర్ఎస్ ఏమో ముక్కు బిండి పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇస్తలేరు. కానీ ఎస్సీ ఎస్టీల భూములు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1,00,000 ఎకరాలు తీసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎస్సీ ఎస్టీలకు భూములు పంచుడా, ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకుడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1,00,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ల ముందేమో పట్టాలు ఇస్తామన్నారు, గెలిచి గద్దెనెక్కినాకనేమో భూములు లాక్కుంటున్నారు మీరు. అట్లనే సాదా బైనామా తప్పకుండా చేస్తామన్నారు. 8,92,000 మంది కేసీఆర్ గారి హయాంలో అప్లికేషన్ పెట్టుకున్నారు సెకండ్ ఫేజ్ లో. ఇవాళ వీళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు? అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇవ్వాలన్నట. అమ్మినోళ్ళు అఫిడవిట్ ఇచ్చినాక నీ దగ్గరికి ఎందుకు వస్తారు? సాదా బైనామా గవర్నమెంట్ ఏం చేస్తుంది? అమ్మినోడు ఇస్తలేడు కనుకనే, అది అమలైతలేదు కనుకనే, పాస్బుక్ టైటిల్ డీడ్ లేకపోతే ఎరువులు వస్తలేవు, రైతు బంధు వస్తలేదు కనుకనే, అది అమలైతే మాకింత ఎరువులు దొరుకుతాయి, పాస్బుక్ టైటిల్ డీడ్ వస్తే మాకింత రైతు బంధు పడుతుందని కదా. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో కోర్టు కేసు వల్ల సెకండ్ ఫేజ్ మేము చేయలేదు. నువ్వు వచ్చినాక కోర్టు కేసు పోయింది,
కానీ నువ్వేం చేసినావు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు సాదా బైనామా అమలు చేయమంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో లేనటువంటి కొత్త నిబంధన బాండ్ పేపర్ మీద అమ్మిన ఆయన అఫిడవిట్ ఇవ్వాలి. నేను అడుగుతున్నా, 8,92,000 మంది రైతులు దరఖాస్తు పెడితే ఒక్కలన్నా అఫిడవిట్ ఇచ్చిండ్రా? ఒక్క రైతు కన్నా నువ్వు పాస్బుక్ ఇచ్చినావా? మోసం చేసినావు నువ్వు రైతుల్ని. ఆ రోజు మేము ఇచ్చినాం. 6,18,000 మంది రైతులకు ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి నాటి కేసీఆర్ ప్రభుత్వం పాస్బుక్లు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది. కానీ నువ్వు ఒక్కరికి కూడా ఇవాళ సాదా బైనామా చేయలే. రైతుల్ని మోసం చేస్తా ఉన్నావు. ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తాను మోసం చేసినావు. LRS ఫ్రీ అని దగా చేసినావు నువ్వు. ఇవాళ ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఇవాళ ఈ స్కామ్ ను బయటకు రాకుండా ఈ కేసును నీరుగారుస్తున్నారు. ఎందుకంటే దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారు. ఉన్నత అధికారుల హస్తంతోనే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ప్రజాధనం కొల్లగొట్టబడ్డది. ఈయన ఈ పేలని బాంబుల మంత్రి నేను NICతో పెట్టినా, NIC సాఫ్ట్వేర్ అని చాలా గొప్పలు చెప్పిండు. భూభారతి అనేది NIC సాఫ్ట్వేర్ మీద. మరి ఎందుకు ఇదంతా అవినీతి జరుగుతుంది? నీ NIC సాఫ్ట్వేర్ పనిచేస్తలేదా? ఎక్కడ లోపం ఉంది? ఆనాడు ధరణి ఉన్నప్పుడు ఇటువంటి లోపాలు జరగలే. వారం రోజుల్లోగా ఇంటికి పట్టా పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక 6 నెలల పాస్బుక్లే వస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు. 6-7 నెలల నుంచి ఎవరికి పాస్బుక్ రావడం లేదు. ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు పాస్బుక్లు రాక. మరి నాడు కేసీఆర్ గారు ధరణి ఉన్నప్పుడు వారం రోజుల్లో పోస్టులు ఇంటికి వచ్చింది. మీరేం చేస్తుండ్రు? పాస్బుక్లు ఇస్తామని మనిషికి 300 వసూలు చేస్తుండ్రు. రిజిస్ట్రేషన్ అప్పుడే పైసలు తీసుకుంటున్నారు, కానీ పాస్బుక్లు మాత్రం ఇస్తలేరు. ఉల్టా ఇవాళ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు బ్రోకర్ల చేతికి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోతుంటే దీన్ని విచారణ చేయరు. అసలైనటువంటి దొంగల్ని పట్టుకోకుండా ఇవాళ కేసును నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి NIC సాఫ్ట్వేరు అని గొప్పలు చెప్పిన పొంగులేటి ఇవాళ ఏం చెప్తావు? ఎందుకు నీ భూభారతి ఫెయిల్ అయింది? ఎందుకు ఈ అవినీతి జరుగుతుంది? ఇవాళ పొంగులేటి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఆపరేటర్ బసవరాజుని అరెస్ట్ చేసి కేసు అయిపోయిందంటారు. బసవరాజు వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరు? బసవరాజు వెనుక ఉన్న ఉన్నత అధికారులు ఎవరు బయటకు దిగరా? ఇది మళ్లీ భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోరా? బీఆర్ఎస్ నాయకులను మాత్రం అక్రమ కేసులు పెట్టి పడి అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో 48 మంది మీద మీరు కేసు పెడితే ఎందుకు 15 మందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినారు? ఎందుకు లోతైనటువంటి విచారణ జరపడం లేదో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి సిట్టో, CIDలో, కమిషన్లో అవి కేవలం ప్రతిపక్షాలకే పరిమితమా? అంటే ప్రతిపక్షాల మీద పగబట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, ఇంతేనా నువ్వు చేసేది? ప్రతిపక్షాల మీద పగబట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, లాస్ట్కి ఇలా గుడిని కూడా కూలగొట్టుడు. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టిండ్రు. కేసీఆర్ గారు కట్టించిన శారదా పీఠాన్ని కూలగొట్టమని పొద్దుగాల పోలీసులు పోయింది. మళ్ళీ అటు పోయినా, అందుకే లేట్ అయినా నేను ఇవాళ. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టుడు అయిపోయింది, ఇలా గుళ్ళు కూడా కొడతాడ. కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టించిన గుడి కూడా కూలగొట్టాడు రేవంత్ రెడ్డి. ఇదేనా ఆనవాళ్ళు మార్చడం అంటే? అందువల్ల నేను పొద్దున అనుకోకుండా అటు పోతే గంటన్నర లేట్ అయినా క్షమించాలి మీరందరూ కూడా. అయితే ఇలా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తులు పెరిగినాయి, పేదల బతుకులైతే మారలే. రైతు బంధు రాదు,